హలో గైస్, వెల్కమ్ టు ట్రీక్ చార్జ్ వెంకటేష్. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి వరుసగా 4వ డిఫీట్ తప్పలేదు. అయితే ఈసారి మనం టీంని పెద్దగా బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో లాగా రెక్లెస్గా ఆడిన పరిస్థితి కాదు. చాలా వరకు పద్ధతిగా ఆడే ప్రయత్నం చేశారు, కానీ ఏది కలిసి రాలేదు. నథింగ్ వెంట్ ఇన్ దేర్ ఫేవర్. అన్నీ కూడా వాళ్ళకి వికటించాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిచ్ కుదరలేదు. ఈ పిచ్ ఏంటంటే పర్టికులర్ స్ట్రిప్, మనకి ఉప్పల్ స్టేడియంలో యూజువల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ స్ట్రిప్ ఏదైతే ఉందో, అంటే మీకు ఆ స్క్వేర్లో 4-5 పిచ్లు ఉంటాయి కదా, పర్టికులర్ స్ట్రిప్ గతంలో కూడా ఇక్కడ తక్కువ రన్స్ వచ్చాయి. మరి ఆ పిచ్ ఈసారి డ్రైగా ఉంది. అంటే చాలామంది అనుమానిస్తుంది ఏంటంటే, ట్విట్టర్లో కూడా అందరూ అడుగుతున్నారు నన్ను, హెచ్సిఐకి ఎస్ఆర్హెచ్కి ఉన్న గొడవ వల్ల సరైన పిచ్ ఇవ్వలేదు వీళ్ళకి. బట్ వాట్ ఎవర్, పిచ్ మాత్రం డ్రై సర్ఫేస్, ఏ మాత్రం బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ కాదు. సో అలాంటి పిచ్ మీద టాస్ ఓడిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు కండిషన్స్ వర్ వెరీ డిఫికల్ట్. సెకండ్ హాఫ్లో కండిషన్స్ వర్ మచ్ బెటర్. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ వాజ్ మచ్ బెటర్. బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. అలాంటి పరిస్థితి ఏమి కలిసి రాదు. పైపచ్చు సిరాజ్ మియా, లోకల్ బాయ్, ఇక్కడ అతను డిఎస్పి, తెలంగాణ పోలీసులో డిఎస్పి. సో ఆ పోలీస్ దెబ్బలు కొట్టాడు, ఆ పోలీస్ దర్పం చూపించాడు. సో సన్ రైజర్స్ని వాళ్ళ ఫ్లోని అరెస్ట్ చేశాడు. సో సిరాజ్ వాజ్ టెరిఫిక్. అద్భుతమైన బౌలింగ్ స్పెల్ అతని నుంచి. మొదట్లో 2 ఇంపార్టెంట్ వికెట్స్ ఓపెనర్ సిద్ధాన్ని పంపించాడు, చివరికి వచ్చి మళ్ళీ 2 వికెట్లు తీశాడు. సో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా వేశాడు బౌలింగ్. సాయి కిషోర్ బాగా బౌలింగ్ వేశాడు. అండ్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, ఇంతవరకు గొప్పగా ఫామ్లో లేని శుభ్మన్ గిల్ ఒక టెరిఫిక్ క్లాస్ యాక్ట్ అతని నుంచి చూసాం, శుభ్మన్ గిల్ నుంచి. సో ఇన్నింగ్స్ని యాంకర్ చేశాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. నిన్న మొన్న దాకా సన్ రైజర్ అతను, మరి అతను ఫార్మర్ ఫ్రాంచైజీ మీద ఒక స్వీట్ లిటిల్ క్యామియో, బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మనం ఏమనుకున్నాం, వీళ్ళకి టాప్ 3 తప్ప దిక్కు లేదు గుజరాత్ టైటన్స్కి అనుకుంటే, షెర్ఫేన్ రదర్ఫోర్డ్ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని తొందరగా ఫినిష్ చేశాడు. ఇంకా 3.2 ఓవర్స్ మిగిలి ఉండగానే దేవర్ వెరీ మచ్ హోమ్, జస్ట్ లాస్ట్ 3 వికెట్స్. సో చాలా డిసప్పాయింటింగ్ డిఫీట్, టోటల్లీ అవుట్ ప్లేడ్ ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్. సో సన్ రైజర్స్ ఇక్కడి నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ 10th ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడేమో 4 ఓటములు. 2 సీజన్ల క్రితం కూడా ఇలాగ వరుస ఓటములు ఎదురైనాయి, దాని నుంచి వాళ్ళు బయటపడలేదు. సో ఈసారి కూడా మరి ఇక్కడి నుంచి కోలుకోవడం చాలా కష్టం. నాట్ ఇంపాసిబుల్, బట్ వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా బౌలింగ్ ఈరోజైతే దారుణంగా ఉంది. బౌలింగ్ దారుణంగా ఉంది, ఏమాత్రం డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో వీళ్ళ సెలెక్షన్ కూడా, సిమర్జిత్ని మళ్ళీ పెట్టారు టీంలో. సిమర్జిత్ వేసిన ఒక్క ఓవర్లో 20 రన్స్ వచ్చాయి, లాస్ట్ ఓవర్ ఆఫ్ ది పవర్ ప్లే. అది చాలా కాస్ట్లీ. ఎందుకంటే అతను అంతవరకు ఏంటంటే 16 for 2 దగ్గర వాళ్ళు కూడా షేకీగా కనిపించారు. కానీ సిమర్జిత్ వేసిన 6th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, దాంట్లో 20 రన్స్ రావడం, అంతకుముందు షమి వేసిన ఓవర్లో 2 4 రావడం, అంటే 8 బాల్స్లో వాళ్ళకి 28 రన్స్ వచ్చేసి. సో దాంట్లో పట్టు సడలిపోయి అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ హ్యాడ్ నో ఛాన్స్ ఎట్. సో ఏ రకంగా చూసినా ఏది కలిసి రాలేదు. అలానే అండగండం లేదు టీంలో. నో బడీ ఈజ్ ఇన్ ఫామ్. ఎవ్వరు ఫామ్లో లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫామ్లో లేరు. దానివల్ల బ్యాటింగ్లో బౌలింగ్లో టీం చాలా ఆర్డినరీగా అనిపించింది. బ్యాటింగ్ చేసినప్పుడు సన్ రైజర్స్ అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ నేలబారుగా ఆడడం చూసాం మనం. ఏరీ ఫేరీ షాట్స్ వదిలేశారు. సో దే ట్రై టు ప్లే ఆల్ అలాంగ్ ది గ్రౌండ్. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి అంటే రన్స్ రావట్లేదు. సరే మనం ఇన్ఫీల్డ్ క్లియర్ చేద్దాం అనుకునేసరికి క్యాచ్ వెళ్ళిపోయి. సిరాజ్ మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు, తనకు ఆ బ్రేక్ బాగా పనిచేసింది. ఆ బ్రేక్లో చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి నేను ఆడలేకపోవడం, ఇండియన్ టీంలో వచ్చి డ్రాప్ అవడం అంటే అది చాలా నాకు డౌట్ క్రియేట్ చేసింది. కానీ దాన్ని వాడుకున్నాను నేను, ఆ బౌలింగ్కి మరింత పదును పెట్టుకున్నాను అని చెప్పాడు. సో ఆ బ్రేక్తో అతను మరింత తన బౌలింగ్ మీద ఏమైనా లోపాలని సరిదిద్దుకున్నాడు. హిస్ పేస్ వాజ్ అప్.
పేస్ కన్సిస్టెంట్గా 140 బౌలింగ్ చేస్తున్నాడు, 143, 145 టచ్ చేస్తున్నాడు సిరాజ్. సో అతను ఏంటంటే బౌలింగ్ చాలా ఇంప్రూవ్ చేశాడు. ఈ ఈ ఐపీఎల్ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో ఈ వెంట్ ఫర్ 54, పంజాబ్ కింగ్స్ మీద వెంట్ ఫర్ 54 రన్స్. తర్వాత ఎంత బాగా నెక్స్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. తర్వాత ఆర్సీబీ మీద మళ్ళీ అక్కడ కూడా అతను హోమ్ గ్రౌండ్ అది ఎందుకంటే బెంగళూరులో 7 సీజన్స్ ఆడాడు ఆర్సీబీ. అక్కడ 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ మ్యాచ్లో ఇక్కడ 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఈ బోల్ పర్ఫెక్ట్ లెంత్ బాగా వేశాడు. కొంత స్వింగ్, ఎక్కువ స్వింగ్ కాలేదు, కొంత స్వింగ్ ఉంది అతనికి. లెంత్ పర్ఫెక్ట్గా వేశాడు అండ్ వెరీ వెరీ యాక్యురేట్. సిరాజ్ అయితే మనం యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయం, మంచి స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ యాక్యురసీ యాక్యురేట్గా బౌలింగ్ వేశాడు. 4 overs 17 runs 4 wickets. సూపర్ స్పెల్. రన్స్ ఇవ్వలేదు, ఏ మాత్రం వాళ్ళకి స్కోరింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. దాంతో ఏంటంటే వాళ్ళే వికెట్లు ఇచ్చేశారు. సో సిరాజ్ వాజ్ ఎక్సెప్షనల్. ఇద్దరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరిని కూడా ఇంటికి పంపించాడు. బోత్ వర్ ట్రయింగ్ టు క్లియర్ ది ఇన్ఫీల్డ్. సో సిరాజ్ కొట్టిన పోలీస్ దెబ్బల నుంచి వాళ్ళు కోలుకోలేదు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్లో లేడు. అతను కూడా ఆ ఫ్లూయెన్సీ కనబడలేదు అతని దగ్గర. కోర్స్ పిచ్ కూడా బాగాలేదు, కానీ నిలబడే ప్రయత్నం చేసింది. నితీష్ కుమార్ రెడ్డి చాలా సెన్సిబుల్గా, ఈ వాజ్ ది టాప్ స్కోరర్ 31తో. క్లాసన్ కూడా మళ్ళీ 20s 30s చేస్తున్నాడు, 28కి అవుట్ అయ్యాడు. ఈ లుక్ గుడ్. సో స్పిన్నర్స్ మీద అటాక్ చేస్తున్న టైంలో అతను అవుట్ అయిపోయాడు. ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో సాయి కిషోర్ బౌలింగ్ క్లీన్ పడ్డాడు. ఇషాన్ కిషన్ కూడా సెన్సిబుల్గా ఆడే ప్రయత్నం చేశాడు, కానీ అతని బ్యాట్ కూడా నడవలేదు. సో ఎవ్వరు కూడా కుదురుకోలేదు. అనికేత్ కూడా 2 4 కొట్టాడు, బట్ హీ ఆల్సో కుడ్ నాట్ గో. ఒక్క కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కడే. ప్యాట్ కమిన్స్ ఒక 7-8 balls ఆడి 22 ఎంతో కొట్టాడు. అది అతను లాస్ట్లో చూపించిన ఎంటర్ప్రైజ్తో 150 వచ్చింది, 152 వచ్చిందంటే స్కోరు. ప్యాట్ కమిన్స్ లాస్ట్లో కొట్టిన ఒక 6 2 4 ఏమో కొట్టాడు. దాంతో ఇన్నింగ్స్కి ఆ 150 అని వచ్చి కొంచెం రెస్పెక్టబిలిటీ, ఒక ఫైటింగ్ స్కోర్ వచ్చిన పరిస్థితి కనిపించింది మరి. సో ఆ బ్యాటింగ్లో సరే ఈసారి కాస్త నెమ్మదిగా ఆడారు, నెమ్మదించారు, బాగానే ఉంది, కానీ ఆ కన్సిస్టెన్సీ లేకపోయింది. వాళ్ళు దే కుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. సో మళ్ళీ అలా నిలకడగా ఆడుతూ మళ్ళీ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళడం, అవుట్ అయిపోవడం. సో ఇట్ వాస్, ఆ స్కిల్ కనబడలేదు బ్యాటింగ్లో, ఆ స్కిల్ కనబడలేదు. 152 వాజ్ నాట్ ఎనఫ్. ఆ పిచ్ మీద కూడా దట్ వాజ్ నాట్ ఎనఫ్. బట్ ఎప్పుడైతే షమి సాయి సుదర్శన్ అవుట్ చేశాడు, ప్యాట్ కమిన్స్ బట్లర్ని డక్అవుట్ చేశాడు, దేర్ వాజ్ ఏ రే ఆఫ్ హోప్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఫుల్ స్టేడియంలో అంత ఆరెంజ్ మొత్తం సీ ఆఫ్ ఆరెంజ్ కనిపించింది. సో 16 for 2 దగ్గర, బట్ నేను చెప్పినట్టుగా లూజ్ బౌలింగ్ బై సిమర్జిత్, అతను ఒక్కటే ఓవర్ వేశాడు, అంతకంటే ఎవరు ఆ బౌలింగ్. సో చాలా మంచి ఫ్రీబీస్ ఇస్తున్నాడు అతను. డౌన్ ద షార్ట్ బాల్ ఆన్ ద లెగ్ స్టంప్, లెఫ్ట్ హ్యాండర్ కదా, షార్ట్ బాల్ ఆన్ ద లెగ్ స్టంప్ ఆర్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్. అండ్ వాషింగ్టన్ సుందర్ వచ్చి రావడంతోనే వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4లో తీసుకొచ్చారు. మనం ప్రివ్యూలో కూడా టీమ్ ప్రివ్యూలో కూడా నేను చెప్పాను, వాషింగ్టన్ సుందర్ని బ్యాట్స్మెన్గా వాడుకుంటాడు ఆశీష్ నెహ్రా అని చెప్పి. సో ఆశీష్ నెహ్రా అలాగే వాడుకున్నాడు, బ్యాట్స్మెన్గా వాడుకుని బ్రహ్మాండంగా అతనిలో బ్యాటింగ్ టాలెంట్ని, ఎందుకంటే అతను కొట్టిన షాట్స్ బ్రెత్ టేకింగ్ ఉన్నాయి. ఆ పిచ్ మీద అందరూ స్ట్రగుల్ అవుతుంటే వాషింగ్టన్ వాజ్ ప్లేయింగ్ ఫ్లూయెంట్లీ, బ్యూటిఫుల్ షాట్స్ ఆల్ అలాంగ్ ది గ్రౌండ్. షార్ట్ బాల్ వేస్తే దాన్ని పుల్ చేస్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ ప్లేట్ సమ్ బ్రెత్ టేకింగ్ షాట్స్, చాలా చాలా ఇంప్రెసివ్. నాకు అది 49 ఒక సూపర్ క్యాచ్ బై అనికేత్ వర్మకు అవుట్ అయ్యాడు, కానీ ఆ క్యాచ్ విషయంలో కూడా కొంతమంది డౌట్ ఉంది, బట్ దట్ లుక్ గుడ్. ఫింగర్స్ వర్ అండర్ నీత్ ద బాల్. సో వాషింగ్టన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ని మలుపు తిప్పేదని చెప్పాలి. సో తర్వాత శుభమన్ గిల్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చేసింది దానివల్ల. అతను కాస్త సైలెంట్గా ఉన్నవాడు, తర్వాత కాన్ఫిడెంట్గా వాళ్ళిద్దరి మధ్య ఆ పార్ట్నర్షిప్, ఆ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ దట్ ఆల్మోస్ట్ సెటిల్ ద ఇష్యూ. సో వాళ్ళిద్దరు కలిసి శుభమన్ గిల్ ఆల్సో ప్లేడ్. తర్వాత ఒక బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు, 140 స్ట్రైక్ రేట్తో అతను ఈ స్టేట్ టిల్ ద ఎండ్, తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ వచ్చి అతను కొట్టిన షాట్స్, ముఖ్యంగా ఒక పుల్ షాట్ కొట్టాడు లాస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లో ఆఫ్ కమిన్స్, దాట్ వాజ్ మాన్స్ట్రస్. సో అతనుకున్న ఎబిలిటీ అది తెలియజేసింది. సో వాళ్ళకి టాప్ 3 కాదు, టాప్ హెవీ కాదు, వాళ్ళకి మంచి బ్యాటింగ్ ఉందని చెప్పి వాషింగ్టన్ అండ్ షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ కూడా ప్రూవ్ చేశారు. సో వరుసగా 3వ విజయం గుజరాత్ టైటన్స్కి. దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. పోను ఇంప్రెసివ్ అవుతున్నారు.
ఒక అబ్జర్వేషన్ నేను కామెంటరీలో విన్నది ఏంటంటే, ఒకటేంటంటే ఆశీష్ నెహ్రా చేతిలో పడితే ఏ బౌలర్ అయినా షాట్ అవుతుంది. సిరాజ్ చూడండి, ప్రసిద్ధ్ కృష్ణ పిక్డ్ అప్ 2 వికెట్స్. అతని గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు, బట్ హీ బౌల్డ్ బ్రిలియంట్లీ. సాయి కిషోర్ గాట్ 2 వికెట్స్. సో బౌలర్స్ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ని అతను రాటుదేలేలా చేస్తున్నాడు ఆశీష్ నెహ్రా గుజరాత్. ఇంతకుముందు హార్దిక్ పాండ్యా వెన్ హీ వాజ్ విత్ గుజరాత్ హీ వాజ్ బౌలింగ్ బ్రిలియంట్లీ. షమి పర్పుల్ క్యాప్ వచ్చింది 2 సీజన్స్ బ్యాక్ అతను, ఇదే గుజరాత్ టైటన్స్లో. సో ఆశీష్ నెహ్రా చేతిలో పడితే బౌలర్స్ బ్రహ్మాండంగా షైన్ అవుతారు. సిరాజ్కి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఆ బ్రేక్ అతను మంచి పని చేసింది. తర్వాత ఆ కసి అన్నీ కలిపి ఆశీష్ నెహ్రా ఇచ్చిన ఆ గైడెన్స్ అన్నీ కలిపి సిరాజ్ను ఒక సూపర్ బౌలర్గా తయారు చేసి ఇండియాకి కూడా చాలా బెనిఫిట్. ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా సరే ఇండియాకి అది చాలా బెనిఫిట్. సో డిసప్పాయింటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ వెరీ గుడ్ గుజరాత్ టైటన్స్. పర్టికులర్లీ శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావడం, వాషింగ్టన్ సుందర్ వాళ్ళకి ఒక బ్యాట్స్మెన్గా, వాషింగ్టన్ డి నాట్ బౌల్ సింగిల్ ఓవర్ బట్ దే యూజ్డ్ హిమ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. మనం అనుకున్నట్టుగా టీమ్ అనాలిసిస్లో నేను అదే అన్నాను, ఖచ్చితంగా నెంబర్ 4లో ఆడించాలని కూడా నేను ఇచ్చిన టీంలో కూడా నెంబర్ 4లో పెట్టాను అది, నేను ఇచ్చిన ప్రాబుల్ 11లో కూడా. సో దట్ హ్యాస్ క్లిక్. సో ఆశీష్ నెహ్రాకి ఖచ్చితంగా మార్పులు. శుభ్మన్ గిల్ ఆల్సో ఈజ్ బ్యాక్ టు ఫామ్ అండ్ ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ గుడ్ క్యాప్టెన్ కదా.